హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఈరోజు మన షోకి రాబోయే గెస్ట్ గురించి చెప్పాలి అంటే యువనటుడుగా తెలుగు తెరకు పరిచయమై హీరోగా ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకొని ప్రేక్షకుల మధ్యలో అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పాలబుగ్గల చిన్నోడు ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్ సురేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సార్ ఏ యాక్టర్కైనా అండ్ ఇప్పుడున్న హీరోస్ కూడా వెయిట్ చేస్తారు ఒక డైరెక్టర్ డేట్స్ కోసం. అది ఇస్తే బాగుండు మనకి. అవును మణిరత్నం గారు అవును అండ్ ఆ టైంలో మణిరత్నం గారు మూవీస్ అంటే పిచ్చి అవును పీక్లో ఉంటాయి అన్నమాట. రోజా సినిమా మీరు చేయాలి అరవింద్ స్వామి గారు కాకుండా. అవును ఇప్పటికీ రోజా సాంగ్స్ వింటుంటే గూస్ పంప్స్. yes yes ఎన్నిసార్లు విన్నా కానీ వినాలి వినాలి అంటాను. రోజా పాటలు నేను పెద్ద ఫ్యాన్. ఒక 2 లైన్స్ పాడండి ఫస్ట్ చెప్తాను. కాదల్ రోజావే నా, 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 నా. ఏంటండి ఇది ఒక 2-3 సంవత్సరాలు కారులో అసలు క్యాసెట్ టేప్ అరిగిపోయే వరకు పాడింది. అవునా? అలాంటి ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి హీరోగా సురేష్ గారు సెలెక్ట్ అయిపోయి ఒక సినిమా కోసం ఒక ప్రొడ్యూసర్ గారు నీకోసం నేను సినిమా ఆపుకోవాలా, నీకు ఇన్ని హిట్స్ ఇచ్చాను, నువ్వు ఆ సినిమా మానేసి నా సినిమా చేయవా అదొక ప్రెజరో లేకపోతే ఇష్టమో లేకపోతే మీ మీద ఉన్న ప్రేమతో గట్టిగా మాట్లాడటం వల్ల మీరు ఈ సినిమాని వద్దనుకున్నారు కదా, అవును ఏమనిపించింది? నాకు అది రాసి పెట్టలేదు అనిపించింది. నేను చెప్పాను కదా, నేను ఈ ఈ ఈ ఎక్స్పీరియన్స్ ఒకవేళ అప్పుడు అనిపించకపోవచ్చు, బట్ ఇటువంటి ఎక్స్పీరియన్స్ల వల్ల ఓకే మనకి ఏమి రాసి పెట్టలేదు అది మనకు రాదు అనేది క్లారిటీగా అర్థమైపోయింది. అందుకే చెప్తున్నాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాను. ఈ రోజు నేను వెరీ వెరీ ఫార్మ్లీ బిలీవ్ మనకి ఏది రాసి పెట్టిందో అది వస్తుంది, మనకి ఏది రాసి పెట్టలేదో అది రాదు. అంటే నువ్వు చెప్పింది అందుకేనా నేను చెప్పింది? 100% రీజన్. ఎందుకంటే ఆ టైంలో వచ్చి మనం ఒకరికి మాట ఇచ్చిన తర్వాత లేదు అది ఆ ఆఫర్ బాగుంది, నేను మీకు నేను డేట్స్ ఇచ్చినా సరే నో, మీరు ఇంతకుముందు మీతో 2-3 సినిమాలు చేసినా నో అనేంత ధైర్యం నాకు లేదు. ఎవరైనా? నాయుడు గారు, రామానాయుడు గారా? రామానాయుడు. ఓకే. సో నాకు గాడ్ ఫాదర్ కానీ గాడ్ ఫాదర్ ఆయన దగ్గర నేను ఏమన్నా సరే ఎదురు మాట్లాడగలనా? సో అది చెప్పారు ఆయనకి మణిరత్నం గారు ఆఫర్ అండి రోజా సినిమా అని చెప్పారు. ఓకే. బట్ ఆయన కూడా ఏంటంటే అన్ని ప్లాన్ చేసేసుకొని అవుట్డోర్ వెళ్ళడానికి రెడీగా అన్ని పకడ్బందీగా చేసుకుని, ఎందుకంటే ఆ టైంలో అందరూ బిజీ అండి. ఆర్టిస్టులు కాంబినేషన్ ఒక 30 రోజులు కలిపి దొరకడం అనేది, ప్లస్ ఆయన ప్రేమ విజేత అనే సినిమా అవుట్డోర్లో ప్లాన్ చేశారు 30 రోజులు అరకులో. ఓకే. సో ఆయనకి షిఫ్ట్ చేసుకోవడం మార్చుకోవడం అనేది కొంచెం కష్టమైన తరం. సో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, అట్ ద సేమ్ టైం మన మణియే కదా, ఎందుకంటే అప్పటికే పరిచయం సుహాసిని బాగా పరిచయం, ఎందుకంటే అప్పటికి 2-3 సినిమాలు చేస్తున్నాను. సుహాసిని మణిరత్నం పెళ్ళికి వెళ్ళున్నాను. సో పరిచయం. సార్ మణి దగ్గర చెప్పాను, క్యాన్ వి డూ సంథింగ్ అబౌట్ ద డేట్స్ మణి, ఐ రియలీ వాంట్ టు డూ అని అన్నాను. నేను నో ఐ హ్యావ్ టు అబౌట్ 4 months యూ నీడ్ టు బీ దేర్ అన్నాడు. అమ్మో 4 months అంటే నాయుడు గారు 2 సినిమాలు పోతాయి నాకు అన్న ఫీలింగ్. ఎందుకంటే ఆయన వరుసగా దీని తర్వాత ఈ ప్లాన్ చేశాను, దాని కథ భలే ఉంది అని చిన్న చూచాక ఈ సినిమా అప్పుడే ఆ సినిమా కథలు చెప్తుంటాడు నాయుడు గారు. ఓకే. సో ఇంత ఎక్సైట్మెంట్లో ఉన్నప్పుడు నేను ఐ థాట్ ఓకే ఫైన్. తర్వాత నో చెప్పిన తర్వాత ఆయన కొంచెం కోప్పట్టం కానీ జర్నీ కొంచెం నొచ్చుకున్నాడు 100%. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ, సచ్ అన్ అమేజింగ్ ఆపర్చునిటీ అని. ఆ తర్వాత కనపడప్పుడల్లా యూ సెడ్ నో టు మీ, నో ఐ గాట్ అన్ అవార్డ్ అన్నాడు. యూ గాట్ అన్ అవార్డ్, ఐ డెంట్ గెట్ అన్ అవార్డ్ అన్నాను. ఓకే. ఆ క్యారెక్టర్కి నన్ను అడిగిన క్యారెక్టర్ నాకు అవార్డు రాలేదు అన్నాను నేను. ఓకే. ఇట్లా మేము తమాషగా మాట్లాడుకుంటుంటాం. బట్ ఐ ఎక్కడో డెఫినెట్గా ఐ ఫీల్ బ్యాడ్ దట్ ఐ మిస్ దట్ ఆపర్చునిటీ. లేదు నేను ఏమాత్రం అసలు దట్ ఈస్ రాంగ్, దట్ ఈస్ నాట్ రైట్, ఐ ఫీల్ బ్యాడ్ ఇప్పటికీ. బట్ అట్ ద సేమ్ టైం ఏమో మనకు రాసి పెట్టింది ఇదే, మనకి అది రాసి పెట్టలేదు అని నన్ను నేను సర్ది చెప్పుకుంటాను. వన్ మోర్ మూవీ సీతాకోక చిలుక, దాంట్లో కూడా ఫస్ట్ మీరే కదా? అవునండి. అంటే అంతకుముందు ఏమీ లేని టైంలో మడ్డి మొహం వేసుకొని చేతిలో క్యాన్లో ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి తీసుకెళ్తుంటే ఒక డైరెక్టర్ అనేవాడు ఆపి, నువ్వు మా సినిమాలో యాక్ట్ చేస్తున్నావు అని చెప్పి నాకు ఆఫర్ ఇస్తే, ఓ పెద్ద డైరెక్టర్ పిలిచాడని చెప్పి నా సినిమానే ఫస్ట్ సినిమాగా ఉండాలి అని చెప్పి అతను కండిషన్ పెట్టాడని చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళి, లేదు సార్ మీ సినిమా చేయండి సార్, అది పెద్ద ఆఫర్ సార్, అది చేస్తాను సార్ అంటే కరెక్ట్ కాదనిపించింది నాకు. అందుకే
నాకు ఏది న్యాయం అనిపిస్తే అది చేస్తానండి. దానివల్ల మంచి జరగని చెడు జరగని నాకు ఏది న్యాయం అనిపిస్తే రిగ్రెట్ అది ఫీల్ అవ్వరు, చేస్తాను. రిగ్రెట్స్ ఉండవు. I regret for missing out the chances, but no regrets for the decision. నేను తీసుకునే నిర్ణయానికి రిగ్రెట్ లేదు. నో. అంటే ఒక జెంటిల్మెన్, ఒక పద్ధతి గల మనిషి తీసుకోగలిగిన నిర్ణయం నేను తీసుకున్నాను. సో నో రిగ్రెట్. మీరు అన్నారు ఇంతకుముందు ఇంకా ఆ పాలబుగ్గలని కల్మషం లేదని, అది ఏదైనా నవ్వులు అట్లాగే ఉన్నారని. ఇదన్నిటికి కారణం ఏంటంటే నో రిగ్రెట్స్. మనసులో ఏది పెట్టుకోను, ఏదైనా అనిపిస్తే చెప్పేస్తాను. దానివల్ల ఎవరైనా ఫీల్ అయితే టూ బ్యాడ్, ఎవరైనా ఫీల్ కాకపోతే టూ బ్యాడ్. ఉన్నాయా ఫీల్ చేయించిన సందర్భాలు ఏవతో ఆయన? చాలా ఉన్నాయండి. బట్ Okay. నేను అవన్నీ పెద్దగా నేను మనసులో పెట్టుకోను. నేను నాట్ ఇంపార్టెంట్. ఎందుకంటే జాపనీస్ సేయింగ్ ఉంది, నది ఒడ్డున చాలా కాలం వెయిట్ చేస్తే నీ శత్రువుల కళేబెరలు అలా తేలుకుంటూ వెళ్తుంటాయి, అవి కూడా చూసే టైం వస్తుంది నీకు అని. దర్ ఇస్ అ జాపనీస్ సేయింగ్. ఇఫ్ యూ వెయిట్ లాంగ్ ఎనఫ్ యూ విల్ సీ ద డెడ్ బాడీస్ ఆఫ్ యువర్ ఎనిమీస్ పాసింగ్ బై, ఫ్లోటింగ్ ఇన్ ద రివర్ అని. సో మనం ఏం చేయక్కర్లేదండి, జీవితం చేస్తుంది, దేవుడు చేస్తాడు, కర్మ సిద్ధాంతం చేస్తుంది. సో మనకి ఎవరన్నా చెడు చేయాలనుకుంటే మనం ఏం చేయక్కర్లేదు. ఓకే. బట్ ఒకటి, దుష్టులకు దూరంగా ఉండు. ఒక మనిషి వల్ల లిటిగేషన్ ఉంది, ప్రాబ్లం ఉంది, అతను నిన్ను వాడేసుకోవడానికి ట్రై చేస్తాడు, లేకపోతే ఇతను ఛాన్స్ ఉన్నా లేకపోయినా అబద్ధాలు చెప్పేస్తాడు మీతో అని అన్నప్పుడు వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడానికి ట్రై చేస్తాడు. ఎందుకు? సో ఇంకొక మూవీ 4 స్తంభాలాట. 3 సూపర్ డూపర్ హిట్స్. నరేష్ థ్యాంక్స్ చెప్పాలి, అరవింద్ స్వామి థ్యాంక్స్ చెప్పాలి, కార్తిక్ థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. అసలు ఆ పాటలు ఇప్పటికి కూడా మర్చిపోలేము. అవును, మంచి చాలా మంచి సినిమా. ఆ సినిమా కూడా నేను 2-3 సార్లు చూశాను నేను. అది నాకు నచ్చిన సినిమా. అండ్ నరేష్ మంచి మిత్రుడు, అండ్ ఆ ఆపర్చునిటీని బాగా ఉపయోగించుకున్నాడు. సో ఇట్స్ గుడ్ ఫర్ హిమ్, వెరీ గుడ్. కార్తీక్ టచ్ లోనే ఉన్నారా ఇంకా? ఎస్. ఓకే. తను అజ్ఞాతవాసి అండి. సడన్ గా 6 నెలలు ఎక్కడ ఉంటాడో తెలియదు. నెంబర్ మార్చేస్తారు వెంటనే. దొరకడు, చిక్కడు దొరకడు. అవును. సో దొరికినప్పుడు మాత్రం మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం. లాస్ట్ లో ఓం అనే సినిమా మీ ఇద్దరం కలిసి చేసాం. అవును, కళ్యాణ్ రామ్ గారు. అవును, కళ్యాణ్ రామ్ గారి సినిమా. ఇట్ వాజ్ అ లవ్లీ ఎక్స్పీరియన్స్. దాంట్లో మాతో పాటు హీరోయిన్ కూడా ఉంది. నికిషా పటేల్ కాదండి, మా సమకాలికులు. కార్తీక్తో 6 సినిమాలు చేసింది, నాతో 5 సినిమాలు చేసింది హీరోయిన్గా, సితారా గారు. సో మాతో కలిసింది సితారా ఆ టైంలో. సో మా ముగ్గురికి ఒక చిన్న మినీ రీయూనియన్ లాగా తయారైంది. పాత సినిమాల గురించి మాట్లాడాలి, పాత ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలి. ఇట్ వాజ్ వన్ ఆఫ్. నేను చెన్నైలో ఆల్మోస్ట్ అందరినీ చేశాను ఇంటర్వ్యూస్. కార్తీక్ గారిని చాలాసార్లు ట్రై చేశాను. నేను మళ్ళీ ట్రై చేసేలోపు నెంబర్ మారింది. చెప్పాను కదా, దొరకడు, చిక్కడు దొరకడు అవుతాను. బట్ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. అంటే ఉదారత అనేది ఫస్ట్ నాకు చూపించింది తను. ఎట్లా అని చెప్తున్నానంటే, సీతాకోక చిలక తమిళ్లో సూపర్ హిట్. నా సినిమా పన్నీర్ పుష్పంగల్ రిలీజ్ అయిన 25వ రోజుకి రిలీజ్ అయింది ఆ సినిమా. అది హిట్, మా సినిమా హిట్. హిట్ అయిన తర్వాత సడన్గా ఒకరోజు ఫోన్ కాల్ వచ్చింది. అప్పుడు ఇంట్లో ల్యాండ్ లైన్లే కదా. ఫోన్ కాల్ వస్తే మా అమ్మ, హే కార్తీక్ అంటరా, హీరోరా అని చెప్పేసారు. హలో, ఎవరు అంటే, హే బడీ ఐమ్ కార్తీక్, ఈ సినిమాలో అలెగలో తెలిసి సినిమాలో హీరోగా యాక్ట్ చేశాను. ఐ యు రియలీ హిమ్ అన్నాను నేను. హై విల్ ఐ జోక్ అబౌట్ ఇట్, ఐ వాంట్ మీట్ యూ అని. ఆ తర్వాత తన ఫ్రెండ్స్ నన్ను తీసుకెళ్ళి డిన్నర్ ఇప్పించారు. ఇప్పించి ఇట్లా నువ్వు కూడా సక్సెస్ ఇచ్చావు, నేను కూడా ఇండస్ట్రీలో కొత్తగా ఎంటర్ అయ్యాను, సో ఐ వాంట్ అస్ టు బీ ఫ్రెండ్స్ అని. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ నాన్న ముత్తురామన్ గారు, డైరెక్టర్ కదా, పెద్ద హీరో. ఆయన హీరో, కార్తీక్ వాళ్ళ డైరెక్టర్ కూడా చేశారు కదా ఆయన. డైరెక్ట్ చేసి 1-2 సినిమాలు చేశారు. సో ఆయనకు పరిచయం చేసి ఆ తర్వాత నన్ను ఇంట్లో డ్రాప్ చేసి, సో ఫస్ట్ టైం హీరోలు ఇలా కూడా ఉండొచ్చు అనేది నేర్చుకున్నాను. ఓకే, అలానే ఉండేవాళ్ళు మీ టైం. ఎస్, అంటే ఇవన్నీ ఒక్కొక్కరి మంచి స్వభావాల వల్ల, ఒక్కొక్కరు మంచి గుణగణాల వల్ల నేర్చుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఐ ట్రై టు రిటర్న్ ది ఫేవర్, ఐ ట్రై టు డూ ద సేమ్ థింగ్. ఎవరన్నా ఇండస్ట్రీకి కొత్తగా ఎవరన్నా వస్తే నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెల్కమ్ టు ద ఇండస్ట్రీ అని. ఇలా నేను ముగ్గురికి నేను వెల్కమ్ చెప్పున్నాను.
పక్కన నాయుడు గారి షూటింగ్ ఏదో జరుగుతుంది. నేను నేరుగా వెళ్ళి మహేష్ బాబుని మీట్ అయ్యి, వెల్కమ్ టు ఇండస్ట్రీ, మీ ఫాదర్ మా ఫాదర్తో సినిమా చేశారు, మీ ఫాదర్ ఫ్యాన్ నేను, సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ యూ కమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఆల్ ది బెస్ట్ అని చెప్పి వచ్చేసాను. ఆ తర్వాత రాణా నాయుడు గారి స్టూడియోలో ఒకసారి సాయంత్రం కూర్చున్నప్పుడు రాణాని కలిసి, ఆల్ ది బెస్ట్, ఐ నో యూఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అని. అప్పుడు రాణాతో నాగ్ సన్ వాజ్ ఆల్సో సిట్టింగ్, ఓకే, నాగ చైతన్య. నాగ చైతన్య, తనకి కంగ్రాచులేషన్స్ చెప్పాను. నాకు తెలిసి న్యూ కమర్స్లో ఇంకా సినిమాలోకి అడుగు పెడుతున్నాము, లేక ఫస్ట్ సినిమా షూటింగ్ చేస్తున్నాము అని నాకు పర్సనల్గా ఫాదర్స్ తెలుసో లేకపోతే రిలేటివ్స్ తెలుసో నేను మీట్ అయ్యి మీరు ఇంత తప్పుడు చూసుంటారు కదా, సెట్కి తీసుకొస్తుంటారు అప్పుడు పిల్లల్ని ఎస్పెషల్లీ. అవును అవును. అలా చూసిన వాళ్ళలో అబ్బా ఏం హీరో అయ్యాడు అప్పుడు, నేను ఇంత ఉన్నాడు ఎత్తుకుందామని అని అనిపించిన హీరో ఎవరు? విజయ్, తమిళ విజయ్. ఎస్. ఓకే. అప్పుడు చంద్రశేఖర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ బాబు అప్పుడు షూటింగ్కి వచ్చాడు. అప్పుడు కున్నూరులో షూటింగ్, అప్పుడు షూటింగ్ వస్తే అప్పుడు మేము కలిసి క్రికెట్ ఆడేటప్పుడు ఎంత 6 ఏళ్ల కుర్రాడు, 67 వెరీ యాక్టివ్ ఫెలో. సో ఫాదర్ దగ్గర చెప్పాను, చాలా యాక్టివ్గా ఉన్నాడు సార్, ఏం సార్ మాకు పోటీగా తెస్తున్నారా ఏంటని ఏదో జోక్ చేశాను నేను. అచ్చనా కుదరదు నోవే అని అన్నాడు. నాకు డౌటే అని చెప్పి అన్నాను నేను. ఆ తర్వాత తను పెద్ద హీరో అయిపోయిన తర్వాత సడన్గా ఆయన నన్ను, సత్యరాజ్ని, తర్వాత నాజర్ని వీళ్ళని పెట్టి సినిమా తీశాడు. ఆయన సినిమా తీస్తే నేను జ్ఞాపకం చేశాను ఆయనకి. ఎప్పుడు 2013-14 టైంలో నేను జ్ఞాపకం చేశాను. సార్ నేను చెప్పాను జ్ఞాపకం ఉందా, బాబు పెద్ద హీరో అయ్యాడు, అంతా నీ వల్ల ఊరుకోండి సార్, లోపల బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు మీరు, ఊరుకో బయట ఎవరికి చెప్పదు. సో ఇట్లా ఉంటుందండి. సో ఐ లైక్ ద ఫ్యాక్ట్ దట్ ఐవ్ సీన్ దెమ్ గ్రో. తర్వాత జనతా గ్యారేజ్లో కూడా చేశారు కదా సమంత ఫాదర్గా. అవును. ఎలా అనిపించింది తారక్తో ఫస్ట్? ఐ థింక్ amazing తారక్తో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అదేనా? అదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అంటే అంతకుముందు ఒక 2-3 సార్లు మీటింగ్లో, గ్యాదరింగ్లో, ఈవినింగ్ డిన్నర్స్లో కలిశాను నేను, బట్ యాక్ట్ చేయడం మాత్రం ఫస్ట్ టైం. సో పరిచయాలు ఉన్నాయి, బట్ మనం యాక్ట్ చేసినప్పుడే మనకి వాళ్ళ కెపాసిటీ ఏమిటో, వాళ్ళ కేపబిలిటీ ఏమిటో మనకు అర్థమవుతుంది. సో ఐ వాజ్ జాప్డ్, వెరీ సర్ప్రైజ్డ్. తారక్ ఈజ్ అ వెరీ వెరీ కేపబుల్ యాక్టర్. అండ్ తను సినిమాని అర్థం చేసుకున్నాడు. ఈ క్యారెక్టర్ ఈ డైలాగ్ చెప్తే ఈ డైలాగ్లో ఈ పోర్షన్లో పంచ్ ఉంది, ఈ డైలాగ్ని ఫుల్గా చెప్పాలి, హాఫ్ చెప్పి వదిలేస్తే సరిపోదు. ఇట్లా ఒక సీన్లో అందరి డైలాగులు తన మైండ్లో ఉంటాయండి. ఇది చాలా రేర్గా చూశాను నేను. అంటే ఏకసంధాగ్రాహి అంటే ఒకసారి వింటే నేర్చేసుకోవడం, ప్లస్ బీయింగ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎవ్రీబడీస్ డైలాగ్ ఈజ్ అమేజింగ్. తను హీ హ్యాస్ దట్ టైమింగ్, హీ హ్యాస్ దట్. నేను ఫంక్షన్లో కూడా చెప్పాను, తను కారణ జన్ముడు అని. సో హీ ఈస్ దట్, హీ ఈస్ సంథింగ్ వెరీ స్పెషల్. అంటే ఎస్పెషల్లీ తారక్ గురించి వింటుంటాం, ఆయనతో వర్క్ చేసిన చాలామంది ఆర్టిస్టులు మా షోలకు వస్తుంటారు కాబట్టి, వాళ్ళ తాతగారి జనరేషన్లో ఉన్న హీరోస్ అన్నా, ఆర్టిస్టులు అన్నా, వాళ్ళ బాబాయ్ గారి జనరేషన్లో ఉన్న హీరోలు, ఆర్టిస్టులు అన్నా కానీ ఇప్పుడు వాళ్ళతో వర్క్ చేయడానికి వస్తారు కదా, ఒక ఫాదరో, ఒక తాతో, ఒక బాబాయో, ఆఫ్ స్క్రీన్ ఒక సొంత బిడ్డలాగే ట్రీట్ చేస్తారు ఆయన. ఆ మాట్లాడటం కానీ, ఆ ప్రేమ కానీ ఇంత కూడా తగ్గదు. ఆమె స్టార్, రెస్పెక్ట్, ఆమె బిగ్ స్టార్, ఆమె పాన్ ఇండియా స్టార్, ఇలా ఉండదు. డెఫినెట్గా మంచి మర్యాద. ఒక మనిషిని చూస్తే జనరల్గా కమెంట్ ఇస్తారు, అతనికి మంచి మర్యాద బాగుందండి అని. దానికి తార్కాణం తారక్. ఓకే, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అంటే ఈరోజు ఎవరో తెలీదు, ఏమిటో తెలీదు, ఒక సినిమా ఆడి ఉంటుంది, రెండో సినిమా సుమారుగా ఆడి ఉంటుంది, మూడో సినిమా ఆడి ఉండదు, మొత్తం ఇండస్ట్రీ అంతా తన చేతిలో ఉన్నట్టు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, చూసుంటారు కూడా. యువ హీరోలు కానీ లేదు, ఒక 2 సినిమాలు కమెడియన్గా యాక్ట్ చేసి మూడో సినిమా హీరో అయిపోగానే ఈరోజు నేను హీరో అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. హీరో అనేది బాధ్యత అండి, అది క్రెడిట్ కాదు. హీరో అనేది బాధ్యత, హీరో అనేది బరువు, హీరో అనేది ముళ్ళ కిరీటం. అంటే సినిమాను నడిపించాలి,
నీ నడకని ఆడియన్స్ ఫాలో చేయాలి. నువ్వు పడితే వాళ్ళు పడ్డట్టు ఫీల్ అవ్వాలి. నువ్వు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు ఫీల్ అవ్వాలి. అదే హీరో అంటే. సో అది అందరి వల్ల మోయడం కుదరదండి. దానికి తార్కాణం ఏంటంటే మగధీరాలో రామ్ చరణ్, లేక పుష్పలో అల్లు అర్జున్. వాళ్ళు ఫీల్ అయితే మనం ఫీల్ అయ్యాం. వాళ్ళు గెలిస్తే మనం గెలిచినట్టు ఫీల్ అయ్యాం. సో దట్ ఈస్ ద హైస్ అండ్ లోస్ దట్ దే కెన్ మేక్ యూ ఫీల్, దట్ దే మస్ట్ మేక్ యూ ఫీల్. వాళ్ళు హీరోలు అంటే. సూపర్. అవునా కదా? ఎగ్జాక్ట్లీ సార్. సో మొన్న పడిన వర్షంలో ఈరోజు మొలిచిన మష్రూమ్ నువ్వు. ఇంకా చాలా ఉంది జీవితం చూడడానికి. అప్పుడే ఏదో చూసేసినట్టు మాట్లాడితే మనం విని ఊరుకోవడం తప్ప మనం ఏం చేయలేం. నిజంగా మన హీరోస్ అంతా గ్రేట్. అందుకే వాళ్ళు ఎక్కడ కూడా అది ఆ బ్యాగేజ్ని లేదు, డెఫినెట్గా లేదు. నేను రియూనియన్కి అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు, చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినప్పుడు రామ్ చరణ్ ఎంత ఆప్యాయంగా అంకుల్ అని పిలిచాడంటే నాకు కారిపోయాను నేను అసలు. ఇన్ని కరిగిపోయారా? కరిగిపోయారా? ఓట్లుగా కారిపోయాను రాంగ్ వర్డ్ ఇది. అందుకనే రామ్ కరిగిపోయారు బాగా. చరణ్ అంకుల్ అని ఆప్యాయంగా పిలిచి ఏదైనా తింటారు అంకుల్, నేను ప్లేట్లో పెట్టి తీసుకురాగలను అంకుల్, లేట్ అయిపోయింది కదా అంకుల్ అంటుంటే, దిస్ ఇస్ సచ్ అ బిగ్ స్టార్, సచ్ అ బిగ్ పర్సనాలిటీ. హీ స్టిల్ బిహేవింగ్ లైక్ చిరంజీవి గారి సన్. హీ స్టిల్ బిహేవింగ్ లైక్ యునో మా ఫాదర్ టైంలో పెద్ద ఆయన ఈయనకి మర్యాద ఇవ్వాలి. ఐ రియల్లీ లవ్. రేర్, తక్కువ అనుకుంటా. చాలా అంటే పెంపకం అండి, అంత మంచి పెంపకం. అప్బ్రింగింగ్ ఇస్ సో గుడ్.